తప్పనిసరిగా మనకు ఉండాలి. నేను నిన్న రాత్రి వేళ కొంతమందిని ఫోన్ చేసి అడిగాను, ఎలా మీ ఆరాధన ఉంటుంది అని వెళ్దామని అడిగాను. అడిగితే నెలకు ఒకసారి ఉంటుంది మా దగ్గర, కాబట్టి 12:30కు క్లోజ్ అవుతుంది అని నాకు చెప్పారు. అందువల్ల నేను ఇంకా ఆగిపోయాను. అది కూడా ఒక కారణం. అంటే ఉదయకాల సమయంలో లేచినప్పుడు ప్రభు సన్నిధానమును జ్ఞాపకం చేసుకుంటూ ప్రభు ఇచ్చేటువంటి ఆహారమును తీసుకోవడం అన్నది చాలా అద్భుతమైనటువంటి ఆశీర్వాదకరమైనటువంటి జీవితం. ఎన్ని సంఘాలు ఉన్నా, ఎన్ని సంఘాలు ఏమి చెప్పినా కూడా ఎన్ని మార్లు ప్రభు యొక్క రక్తమాంసములు పాలుపంపులు పొందుతామో అంత మనకు ఆశీర్వాదము అన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ప్రియులారా, ప్రభు బలిలో పాల్గొనే వారంతా కూడా నిత్యరాజ్యానికి వెళతారా? ప్రభు బలిలో పాల్గొనడం అన్నది అవసరమా అని రెండు విషయాలు మనం ప్రశ్నించుకోవాలి. మస్ట్ నీడ్ టు ఈట్ డ్రింక్ అండ్ బ్లడ్, అది మాత్రం ఖచ్చితం. యేసుప్రభు యొక్క రక్తమాంసములలో, యేసుప్రభు వారి యొక్క రక్తమాంసంలో పాలు పంపులు పొందటం అది ఆశీర్వాదం, చాలా ధన్యత. ప్రియులారా, జ్ఞాపకం చేసుకుందాం. అయితే ఒక మాట ఉన్నది, ఆ మాట కూడా మనం చూడాలి. అంటే ప్రభు రక్తమాంసంలో పాలు పంపులు పొందినంత మాత్రాన అనేటువంటి మాట 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 26, 27 వచనాల్లో ఆ భాగములో ఉన్నటువంటి మాట చదవండి. ఈ రొట్టెను తిని ఈ పాత్రలోని త్రాగునప్పుడల్లా ప్రభు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. కాబట్టి ఇక నుంచి బాగా గమనించండి. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినునో లేక ఆయన పాత్రలోనిది త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరమును గుర్చియు రక్తముని గుర్చియు అపరాధి అగును. మనం ఏమనుకుంటున్నాం అంటే ప్రభు యొక్క శరీరము, ప్రభు రక్తం తీసుకుంటే అపరాధాలు పోతాయి అని అనుకొని మనం తింటున్నాం. మంచిది. కానీ అవిధేయతగా, దుర్మార్గుడిగా ఉండి చెడ్డ పనులు చేస్తూ రక్షణ పొంది బ్యాప్టిజం తీసుకొని తప్పులు చేయటం. అంటే నేను బ్యాప్టిజం తీసుకోగానే నా పేరు జీవగ్రంథంలో రాయబడుతుంది అని కొందరి భావన. ఏంటండి, నా పేరు జీవగ్రంథంలో రాయబడుతుంది అని కొందరి భావన. ఇక్కడ ఏమంటున్నాడు? అవిధేయుడిగా ఎవరైనా నా శరీరంలో, నా రక్తంలో పాలు పంపులు పొందితే అతనికి శిక్ష, రోగులు అవుతున్నారు, చనిపోతున్నారు అని ఆ మాట కూడా మనం చూస్తున్నాం. యేసు ప్రభు వారికి 12 మంది శిష్యులు ఉన్నారు. వారిని మనకు జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఆ శిష్యుల్లో అందరూ భక్తులేనా? ఒక విధంగా చెప్పాలంటే మొదటి భాగంలో కొంతమంది అటు ఉన్నారు, కొంతమంది ఇటు ఉన్నారు. కొంతమంది బలంగా ఉన్నారు, కొంతమంది బలహీనంగా ఉన్నారు, చాలామంది బలహీనంగా ఉన్నారు. కానీ వారిని బలపరుస్తూ వచ్చాడు ప్రభు. అన్ని విషయాల్లో బలపరుస్తూ వచ్చాడు. అయితే భోజనానికి కూర్చున్నప్పుడు ప్రభు ఒక మాట అన్నాడు. యోహాను సువార్త 6వ అధ్యాయం 70 వచనంలో ఆ మాట ఉంటుంది. 6వ అధ్యాయం 70 వచనం. అందుకు యేసు, నేను మిమ్మల్ని 12 ఏర్పరచుకునలేదా? మీలో ఒకడు సాతాను. యేసు ప్రభు దగ్గర ఉన్నాడు. ప్రభు ఏమంటున్నాడు? నేను 12 మందిని, వీఆర్ ఎలక్టెడ్ 12 మెంబర్స్, బట్ వన్ ఆఫ్ ది మ్యాన్ ఈజ్ ఏ సాటాన్. నేను 12 మందిని ఏర్పాటు చేసుకున్నాను, అయితే ఒకడు మాత్రం ఎవరంట? సైతాను అని చెప్పాడు. అంటే ఆ గుంపులో సైతానుడు ఉంటాడా? అంటే విశ్వాసుల్లో సైతానులు ఉంటారా? ఉండకూడదని ప్రభు కోరుకుంటాడు. అయితే ఎక్కడైతే చెడిపోయినది ఉంటుందో అక్కడ ఈగలు వస్తూ ఉంటాయి, చూస్తాం మనం. చెడిపోయిన వాటి దగ్గరికి ఈగలు వస్తూ ఉంటాయి. మన హృదయం ఎక్కడైతే చెడిపోతుందో సైతానుడు వచ్చి చేరుతూ ఉంటాడు. ఎక్కడ ఉన్నా కూడా సైతానుడు వచ్చి చేరుతూ ఉంటాడు. అందుకే హృదయం అన్నిటికంటే మోసకరమైనది, బహు ఘోరము కలిగినటువంటి
వ్యాధి కలిగినది, దాన్ని గ్రహించగలిగిన వాడు ఎవరు? అందుకే హృదయాన్ని ఏం చేయాలండి? శుభ్రపరుచుకోవాలి. హృదయాన్ని శుభ్రపరుచుకోవాలా? దేనితో? సబ్బుతోనా? కంఫర్ట్తోనా? ఏమేమి వచ్చినాయి, ఇప్పుడు చాలా వచ్చినాయి. దేవుని వాక్యముతో. అంటే ఎవరైనా మనకు సలహాలు ఇచ్చినప్పుడు, బుద్ధి చెప్పినప్పుడు దాన్ని మనం పాటించాలి, అది అవసరం. వారు హెచ్చరించినప్పుడు దానికి లోబడాలి, అవసరం. దేవుడు డైరెక్ట్ కాదు, ఆ దేవుడు కొన్ని విధాలుగా మాట్లాడుతూ నడిపిస్తాడు. అలా మనము నడుచుకోవటం మంచిది. యూదాస్కరియోతు విషయాల్లో చాలా జరిగాయండి ఆ సందర్భాలు. ఆయన అవిధేయత, అంటే చాలా సందర్భాల్లో మరియ ప్రభుకు అత్తరు పూస్తుంటే ఎందుకు పూయాలంటాడు, పేదలకి ఇచ్చు కదా అంటాడు. ఇలాంటి మాటలు ఆయన బలహీనతను మాకు చూపిస్తూ ఉన్నాయి. ప్రతిసారి ప్రభు హెచ్చరిక చేస్తూనే ఉన్నాడు. అయితే ఆయన యొక్క మనసు మారలేదు. గుంపులో ఉన్నాడు, ఆరాధనలో పాల్గొంటూ ఉన్నాడు, బ్యాప్టిజం తీసుకున్నాడని చెప్పాలి. ఎందుకంటే ఆయనకు అపోస్తలుడని పేరు పెట్టాడంటే ఆయన బ్యాప్టిజం తీసుకున్న అర్థం అందరికీ రక్షణ పొంది బ్యాప్టిజం తీసుకున్న వారికే వారు అపోస్తలులు వారే. కాబట్టి 12 మందిలో ఒకడు ఇలా ఉన్నాడు. అందుకే ప్రభు అన్నాడు, ఒకడు సాతానుడు అన్నాడు. అక్కడేనా? ఇంకొక చోట యోహాను సువార్త 13వ అధ్యాయము 26, 27 వచనాల్లో అక్కడ ఏమన్నాడు చూడండి. యోహాను సువార్త 13వ అధ్యాయము 26, 27 వచనాల్లో, అందుకు యేసు, నేను ఒక ముక్క ముంచి ఎవనికి ఇచ్చేదనో వాడే అని చెప్పి ఒక ముక్క ఉంచి సీమోను కుమారుడు ఇస్కరియోతు యూదాకు ఇచ్చిన. ఆ ముక్క పుచ్చుకోగానే సాతాను వానిలో. ఎవరండి ఆ ముక్క ఇచ్చినది? అక్కడ భోజనానికి కూర్చున్నప్పుడు ఇచ్చింది ఎవరండి? యేసుక్రీస్తు. ఇప్పుడు నేను కూడా ఇస్తూ ఉన్నాను, ప్రార్థన చేస్తాను, తురించి ఇస్తాను. నా స్థానం కంటే యేసుప్రభు వారు ముందే ఆయన ఇచ్చాడు. యేసుప్రభు యొక్క మనసు ఎలాంటిది, యేసుప్రభు యొక్క చేతులు ఎలాంటివి, యేసుప్రభు యొక్క క్రియ ఎలాంటిది, యేసుక్రీస్తు యొక్క చూపు ఎలాంటిది, యేసుక్రీస్తు ఎంత మంచివాడు. ఆయన చేతిలో ఉన్నప్పుడు బాగానే ఉన్నది. ఆయన చేతుల నుంచి ఎప్పుడైతే యూదాస్కరియోతులోకి వెళ్ళిపోయిందో ఎవరు ప్రవేశించారంట? సైతాను. విచిత్రంగా ఉంది కదా. కారణం ఏమిటి అంటే అతని మనసు సరిలేదు. అతని యొక్క మనసు సరిలేదండి. అతని మనసు సరిలేదు. అతను దుష్టుడుగా ఉన్నాడు. నువ్వు దుర్మార్గ క్రియలు చేస్తూ నేను ప్రభు యొక్క రక్తమాంసంలో పాలుపంపులు పొందితే నాకు దీవెన అనుకుంటావేమో. కాదు, శుభ్రపరచుకోవాలి. ఒకసారి నేను విన్నాను, లాంగ్ స్టోరీ. ఒక ఆమె చర్చికి వచ్చి ఆమె ప్రభువులలో పాల్గొనలేదు. ఎందుకమ్మా పాల్గొనలేదంటే, నిన్ననే ఒక పువ్వు నేను దొంగతనం చేశాను అని చెప్పిందని. అంటే ఆ అమ్మాయి వేయడానికి వచ్చిన దానిలో ఒకటి తీసుకుని పెట్టుకున్నాను అంటే ఆ తప్పును గ్రహించింది, సరి చేసుకున్నది. అందువలన ఆ వారం ఆమె అక్కడ పాల్గొనలేదు. గమనించి ఆ వారం క్షమాపణ చెప్పింది. మరో వారానికి శుభ్రంగా వచ్చి ఆత్మీయ జీవితాన్ని కలిగి ప్రభు సన్నిధానంలో ఆమె పాల్పంపులు పొందింది. గమనించాను ప్రియులారా. అంటే ఆ రీతిగా ప్రభు బల్ల సహవాసములో పాల్గొనడం అన్నది గొప్ప ఆధ్యాత్మిక దీవెన అన్న విషయాన్ని మనం మర్చిపోవద్దండి. అందుకే ప్రియులారా, బైబిల్ గ్రంథంలో భక్తులకు ఎలా ఉంటుంది, ఆయన బిడ్డలకు ఎలా ఉంటుంది అని అంటే 1 కొరింథీ 19వ అధ్యాయం 8వ వచనంలో 9వ వచనంలో ఆ భాగంలో చూస్తే ఏలియా, అక్కడ చూస్తున్నాం మామూలుగా ఏలియా దేవదూత వచ్చి ఒక రొట్టె, అక్కడ ఒక నీళ్ల బుడ్డి అది తీసుకొని 40 రాత్రులు 40 పగళ్ళు ప్రయాణం చేశాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎలా ఉంటుందో చూడండి. దేవుడిచ్చేది ఆశీర్వాదకరంగా అలా తీసుకున్నప్పుడు అది ఎలా ఉంటుందో చూడండి. అక్కడ ఆ 40 రాత్రులు 40 పగళ్ళు ప్రయాణం చేసేటువంటి విధానాన్ని బైబిల్ గ్రంథంలో చూస్తూ ఉన్నాం. అందుకే ప్రభు అన్నాడు, ఎందుకనగా ప్రభువారు ఆయన మరణించాడు మన కొరకు జ్ఞాపం చేసుకుంది. ఒకవేళ సాయంకాలం ప్రార్థన ఉందన్నా రావాలి సాయంకాలం. అరే నేను మిస్ అవుతున్నానే ప్రభు బలలో, నేను పాల్గొనాలి ప్రభు సహవాసంలో, నేను మిస్ కాకూడదు అయ్యో అని బాధపడాలి. బాధపడి దేవుని సన్నిధానం చేరాలి. జ్ఞాపం చేసుకో. మనము మంచి మంచి ఆహారాలు తింటాం. తమ్ముడు రాఘవ మంచి భోజనాన్ని పెట్టించాడు. ఆదివారం ఎప్పుడు కూడా నేను ప్రేయర్ అయిపోయిన తర్వాతనే కార్యక్రమాలు, తర్వాత తినేది లేదు. ఆయన బర్త్డే అలా అయిపోయినది, ఏం చేసేదానికి లేదు. మొన్ననే చెప్పాడు పరిస్థితి.
మంచి భోజనం. అయితే ఆ మంచి భోజనం కంటే దేవుడిచ్చేటువంటి ఆహారము శ్రేష్టమైనది, ఆరోగ్యకరమైనది, నిత్య జీవాన్ని ఇచ్చేది, పరలోకము చేర్చేది. జ్ఞాపం చేసుకో. అందుకే యోహాను సువార్త 6వ అధ్యాయం 55వ వచనంలో అంటాడు, నా శరీరము నా రక్తము నిజమైన ఆహారం. చదవండి 6వ అధ్యాయం 55వ వచనం. నా శరీరము నిజమైన ఆహారమును, నా రక్తము నిజమైన పానమునై ఉన్నది, అంతిమ దినమున వాని నేను లేపుతాను. అలాంటి వాడిని. నా శరీరం నిజమైన ఆహారము, నిజమైన పానం. బాధపడిన ఆదివారం ఉదయం ప్రార్థన లేకపోయింది అని, అయినా కూడా ఆదివారమే కదా, అయినా పర్వాలేదు సాయంకాలం లోపల చేసుకోవచ్చు కదా. అలనాడు ఏం చేసేవారండి, పస్కా అంటే ఎప్పుడు వారు సాయంకాలం వేళ పస్కాను ఆచరించేవారు. పాత నిబంధన గ్రంథంలో సాయంకాలము పస్కాను ఆచరించేవారు, పస్కాను వధించేవారు. చూడు, జ్ఞాపం చేసుకుందాం. ప్రియులారా, అవిధేయతగా మనం తీసుకోకూడదు. విధేయత కలిగి భక్తిపూర్వకంగా ప్రభు యొక్క బల సహవాసంలో మనం పాల్గొంటే నిత్య జీవం మనకున్నది. ఎందుకనగా యేసు ప్రభు ఆయన నీ కొరకు నా కొరకు మరణించిన దేవుడు అన్న విషయాన్ని మనము జ్ఞాపం చేసుకోవాలి. ప్రార్థన చేసుకుందాం. అందరూ మోకరించండి, కళ్ళు మూసుకునండి. ప్రార్థన చేసుకుని ప్రభు బల సహవాసంలో మనము పాలు పంపులు పొందుదాం.